హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇది వచ్చేసి దీపావళి రోజు లాగన్నట్టు మార్నింగ్ నుంచి అంతా పని చేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇద్దరు పిల్లలను రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయినా. మార్నింగ్ పూజను అయితే ఏం చేయలేదు, ఇంకా నైటే చేద్దామని చెప్పేసి, ఇంకా దీపావళి అంటేనే కొన్ని నైట్ ఉంటుంది కదా, ఇంకా నైట్ టైంలో చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయినారు, ఆ రోజు డ్యూటీ ఉండే అన్నట్టు. ఇదైతే ఇంకా బయట ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేసినాయి మార్నింగ్ నుంచి. ఇక ఏంటి నేను మా ఆయన ఇద్దరికి, ఇక పాప కూడా పడుకుంది కదా, ఇంకా టైంపాస్ అయితే లేదు, ఇద్దరం ఇక అటు తిరుగుతూ ఉన్నాము. ముందు పెట్టిన 2-3 షార్ట్స్లలోనైతే గ్లాసు మంచిగా ఉందో లేదో, పిల్లలను ఎందుకు అక్కడ పెడుతున్నారు అది ఇది అని అన్నారు, చాలామంది అన్నారు. వాళ్ళకైతే ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నా. గ్లాస్ అయితే మేము చాలా స్ట్రాంగ్ అయితే పెట్టించినాము. మాకు యాక్చువల్గా ఉన్న స్పేస్కి ఒకటే, అంటే మధ్యలో రాడ్ అనేది లేకుండా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే రాడ్ అవసరం లేదు, మీకు సరిపోతుంది అదే అని చెప్పినారు. అయినా కూడా మేము మధ్యలో మాకు రాడ్ కావాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, మాకు మళ్ళీ థిక్నెస్ కూడా చాలా ఎక్కువ పెట్టించినాం మేము. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారన్న ఆలోచనతోనే మేము చాలా ఎక్కువ పెట్టించినాం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీయే కదా మేము చూసుకుంటాము. అంటే ఇంకా అక్కడ బయట ఎందుకు పెడుతున్నారు, గ్లాస్ దగ్గర పెట్టకండి అది ఇదని చాలామంది చెప్తున్నారు. వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే ఇద్దామని అనుకుంటున్నా. మళ్ళీ అది బ్రేకబుల్ గ్లాస్ అయితే కాదు, అన్బ్రేకబుల్ గ్లాస్ అన్నట్టు. గ్లాస్ ఇట్లా అంటేనో మళ్ళీ ఏదో చేస్తేనే గ్లాస్ అయితే ఉత్తగానైతే క్రాక్ రాదు, మళ్ళీ పగిలి పడిపోరు అన్నట్టు. ఇదైతే ఒక క్లారిటీ. పిల్లలను అయితే 24 hours మనం బయట ఉంచలేము, బయటనైతే ఉంచాం కదా, రోజంతా ఇంట్లోనే ఉంటారు. ఏదో సాయంత్రం టైంలో బయట కొంచెం సేపు గాలి వచ్చినప్పుడు మంచి పీస్ఫుల్గా ఉండడానికి మాత్రమే ఒక 10-20 నిమిషాలు అయితే ఉంచుతాము, దానికంటే ఎక్కువసేపు అయితే ఉంచాం కదా. మళ్ళీ దాన్ని కూడా నెగిటివ్గా తీసుకొని చాలామంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. మీకు అది సరదాగా అనిపించచ్చు, ఇంకా చూసేటోళ్ళకి ఎట్లా ఉంటుంది అది ఇది అని చెప్పి చాలామంది అన్నారు. అయితే సేఫ్టీ అయితే తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. మేము 24 గంటలు అక్కడనే కూర్చొని పిల్లల పెద్దాకలు అదే పని చేస్తూ ఉంటే అది అన్సేఫ్ అవుతుంది. ఇక సాయంత్రం పోయి ఒక 5-10 నిమిషాలకి ఏం కాదు కదా, వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారు. నేను కూడా అక్కడ వాళ్ళ పక్కనే కూర్చుంటా అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళిద్దరిని వదిలేసి నేనైతే ఇటు వెళ్ళిపోను కదా. మళ్ళీ ఎడ్జెస్ది అయితే నేను ఆర్డర్ అయితే చేసిన, అవి షార్ప్ అయితే లేవు. మీకు వీడియోలో అయితే అట్లా షార్ప్గా కనిపిస్తాయి, కానీ మేము కొంచెం రబ్ చేయించినాం అన్నట్టు. మన కబోర్డ్స్ చేయించే ఆయనతోని అవి షార్ప్ ఎడ్జెస్ని కొంచెం రబ్ చేయించినాం. నేను కబోర్డ్స్ కార్నరీ అవి ఉంటాయి కదా ఎడ్జెస్ ఫిక్స్ చేసేటి, అవి కూడా ఆర్డర్ చేసిన, అవి కూడా వస్తున్నాయి అన్నట్టు. ఇక 1-2 చూడంగానే ఎంత ఫుల్ నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. అయితే మా సేఫ్ కోసమే కావచ్చు అది కూడా, కాకపోతే కొందరు అయితే ఇంకా అంటే దాన్ని కూడా మించి కామెంట్ పెడుతున్నారు అన్నట్టు. అంటే జాగ్రత్త లేదు, ఏం లేదు, వీళ్ళకంత అవసరమా అది ఇది అని చెప్పేసి. ఎవరిది వాళ్ళకు ఉంటుందండి, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మన లైఫ్ ఎప్పుడు మనదే, మీ లైఫ్ ఎప్పుడు మీదే. మాది ఎట్లున్నది, మేము ఎట్లా సేఫ్టీ తీసుకోవాలనేది మాకు తెలుసు. మా పిల్లల గురించి రేపు ఏమైనా అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది కూడా మేమే కదా. మీరు సేఫ్గా చెప్పండి, అరే ఇట్లా చేయకండి, ఇట్లా సేఫ్టీ చూసుకోండి అది ఇదని చెప్పండి, మేము తీసుకుంటాము. ఇక దానికి మించి అని అంటే రియాక్షన్ వేరేగానే ఉంటుంది. మా పిల్లల సేఫ్టీ మేమైతే మ్యాక్సిమం చూసుకోవడానికే ట్రై చేస్తాం కదా. మళ్ళీ నేను కూడా వాళ్ళని ఇచ్చిపెట్టి ఎటు వెళ్ళాను. ఒక వంట చేసినప్పుడే మాత్రమే వాళ్ళు మళ్ళీ నా దగ్గరనే ఆడుకుంటారు. హాల్లో టీవీ పెడితే కూడా ఉండరు, వాళ్ళు నా దగ్గరికే వచ్చి ఆడుకుంటారు. ఇక దీవాళి లాగంతా ఎటో డిస్కషన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడనైతే ఇంకా సాయంత్రం అయితే ఇక మళ్ళీ పిల్లలకి ఫ్రెష్ అప్ ఇట్లా చేపించి మళ్ళీ దీపాలన్నీ సెట్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇక ముందట కూడా కడిగి ముగ్గు పెట్టేసుకొని కొంచెం ఎర్లీగానే 4 అట్లా స్టార్ట్ చేసిన పని అంతా కూడా. మళ్ళీ పిల్లలు పడుకున్నారు, పిల్లలు పడుకున్నప్పుడే చేసేద్దాము అని అనుకున్నా. వాళ్ళు నేను ఇట్లా స్టార్ట్ చేసినా మళ్ళీ లేచేసారు అన్నట్టు ఇద్దరు. ఇంకా మా ఆయనైతే నాతో పాటే ముగ్గు పెడతా అని చెప్పి పెడుతున్నాడు అన్నట్టు. ఇక్కడనైతే పిల్లలను పట్టుకొని మన పండుగలు ఎట్లుంటాయి అసలు. మా దీవాళి అయితే ఇట్లా పీక్స్లో జరిగింది ఫ్రెండ్స్. అసలు ఇంతసేపు కష్టపడతామా, మంచిగా చేయాలి అది ఇది అని చెప్పేసి కరెక్ట్ టైంకి ఇంకా ఇద్దరు ఏడవడం స్టార్ట్ చేసేసారు అన్నట్టు. అసలు దీపాలు పెట్టే దాంట్లో అంటే ప్రశాంతంగా లేదు, ఏం లేదు. ఇప్పుడే పడుకొని లేచిరు కదా అని చెప్పేసి ఇంకా నేను తొందరగా ముగ్గు ఇట్లా ఇవన్నీ ముందే సెట్ చేసుకొని పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకంటే తీరా టైంకి ఏ పిల్లలతో ఎట్లుంటుంది, వాళ్ళు ఏ నిమిషంలో మంచిగా ఉండేది తెలియదు, ఏ నిమిషంలో ఏడ్చేది తెలియదు. అందుకని చెప్పి ఇంకా ముందటి నుంచే నాకు అట్లా తెలుసు అవుతుంది అని చెప్పి నేను అన్ని పనులు ముందటి నుంచే చేసుకుంటా వస్తున్నా. ఇక అయినా కూడా తీరా టైంకి ఇంక ఇద్దరు ఏడుసుడు అన్నట్టు.
ఇక పాపకేమో ఆ టైం కరెక్ట్ టైంకి నిద్ర వస్తుండే. ఇక్కడైతే ఇక ఇద్దరికి ఫ్రెష్ అప్ ఎంత సెట్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ చేయించి ఇక వంట కూడా చేసేసిన అనుకోండి. ఇక మనం పూజ చేసుకొని డైరెక్ట్ ఇక క్రాకర్స్ గిన కావచ్చు కదా అని చెప్పేసి అనుకొని ఇంకా ఇక్కడ టమాటా రైస్ కూడా చేసేస్తున్నా. మార్నింగ్దే పప్పు కొంచెం ఉండే, మా ఆయన ఈ మధ్యలో పప్పు ఉంటేనే తింటున్నట్టు. ఇక వానికి కొంచెం అంటే ఇక పప్పు ఉంటేనే అన్నం తింటుండు, లేకపోతే ఉత్తన్నం అట్లా క్యారెట్ రైస్ అవి అయితే తింటాడు. క్యారెట్ రైస్, ఆలు రైస్ అవి తింటాడు, కానీ కర్రీతోని కలుపుకొని మాత్రం తినడు. ఏందో ఇంకా అలవాటు అయితే లేడు అన్నట్టు. ఇక్కడనైతే ఇక అందరం అయితే రెడీ అయిపోయినాము. ఇక్కడ దీపాలు కూడా నేను చాలా మటుకు ఈసారి అయితే ఇంకా వాటర్ తీసుకున్నా. ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు కదా, వాళ్ళకి తెలియదు. ఇంకా అనుకోకుండా మన దీపాలు ముట్టుకుంటారో మళ్ళీ అంటించుకుంటారో డ్రెస్ గిన్నె ఎక్కడన్నా తగులుతుంది అని చెప్పేసి మ్యాక్సిమం వాటర్ తీసుకున్నా. ఓన్లీ ఇంట్లో మాత్రమే రియల్ దీపాలు పెట్టిన. మళ్ళీ బయట గాలి వస్తూ ఉంటుంది కదా పాలకల్లా కూడా, అవి మళ్ళీ ఆరిపోతూ ఉంటాయి. ఓకే, మనం చూడలేము అన్నిసార్లు కూడా వెలిగించలేం కదా, అందుకని చెప్పి వాటర్ దియాస్ బెస్ట్ అని అనుకున్నా. ఇక అవి అయితే తీసుకున్నా. చాలామంది అయితే లింక్ కూడా అడిగిర్రు, అయితే ముందు వీడియోలో పెట్టిన, ఇంకా ఈ వీడియోలో కూడా కావాలంటే పెడతా. ఇక్కడనైతే పూజనైతే చేసేస్తున్నా. మనం ఇంత చేసేది కూడా ఒక పూజ చేయడానికే కదా. ఇల్లంతా నీట్గా చేసి మార్నింగ్ నుంచి అంతా ఫ్రెష్గా అంటే ఇల్లు క్లీన్గా ఉండి మనం కూడా క్లీన్గా ఉండి అంతా చేసేది పూజ చేయడానికే కదా. కరెక్ట్ పూజ చేద్దామని అనుకునే టైంకే మా ఇద్దరు పిల్లలు అయితే ఘోరంగా ఏడుస్తుండే అన్నట్టు. అంటే కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. కానీ ఇంకా కొంచెం హడావిడి అయిపోయింది అన్నట్టు. నాకు కూడా అసలు హెల్త్ మంచిగా లేకుండే, కొంచెం అంటే ఫెస్టివల్ అనే వైబే ఎక్కువ లేకుండే అన్నట్టు ఇంట్లోనైతే. ఇక ఉన్న దాంట్లో ఇంకా ఈ ఇయర్ ఇట్లుంది కావచ్చు, నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా చేసుకుంటాంలే అని చెప్పేసి అట్లనే అనుకోవడం అన్నట్టు. ఏదైనా సరే పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకోకుండా మన దాంట్లో మనమే చూసుకోవాలి. ఏదైనా సరే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ ఇయర్ ఎట్లున్నాం మనం, ఈ ఇయర్ ఎట్లున్నాం, నెక్స్ట్ ఇయర్ ఎట్లుండాలి అనేది చూసుకోవాలి. కానీ పక్కన వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదే, మనం ఇది తీసుకోవాలి దీనికోసం అని ఎప్పుడు పాకులాడకూడదు. మన దాంట్లో మనం అడ్జస్ట్ అయ్యి మనకి ఏం కావాలనేది నెక్స్ట్ ఇయర్ వరకు మనం ప్లాన్ చేసుకుంటే అదే బెటరు. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఇయర్ మేము రెంటెడ్ హౌస్లో ఉండే, ఈ ఇయర్ మా ఓన్ హౌస్లో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మాకు ఏం కావాలనేది నిదానంగా ప్లాన్ చేసుకొని దేవుడు కూడా మాకు అది ఇస్తాడు కదా. అట్లా అని చెప్పి ఇంకా వేరే వాళ్ళకి అది ఉంది మాకు కూడా అది లేదు, మాకు ఇది కావాలి అని చెప్పి అది రేపే కావాలి అని అంటే వచ్చేది కదా. ఎప్పుడైనా అదే చూసుకోవాలి. మన దాంట్లో మనమే కంపారిజన్ చేసుకోవాలి. పక్కన వాళ్ళతో ఎప్పుడు కంపారిజన్ అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఉంటుంది. అట్లా వాళ్ళతో ఎక్కువ ఉన్న వాళ్ళతో పోటీ పడలేము, తక్కువ ఉన్న వాళ్ళతో వాళ్ళకు తగినట్టు మనం కూడా ఉండలేం కదా. మనం ఉన్న దాంట్లోనే మనం ఉంటాం. ఏదైనా సరే ఉన్న దాంట్లోనే హ్యాపీనెస్ అనేది ఎత్తుక్కోవాలి. లేని దానికోసం అనవసరంగా అంటే పాకులాడకూడదు. మన హ్యాపీనెస్ పోతుంది, మనతో పాటు మన ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. అందుకని చెప్పేసి ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడం చాలా మంచిది. నేనైతే ఇదే ఫాలో అయితే, నేను ఎప్పుడు కూడా వేరే వాళ్ళ చూసి నాకు ఇది కావాలని నేను ఎప్పుడు అనుకోను. నాకున్నది నేను చూసుకుంటా అన్నట్టు. ఏదైనా సరే మేము ఈసారి అయితే దీవాళికి కొత్త బట్టలు తీసుకోలేదు. పాపకు కూడా పాత ఫ్రాక్ వేసినారు అని చెప్పేసి ఎవరో కామెంట్ చేసినారు. అయితే వేసేదే ఇప్పుడు ఆమెకి ఎప్పుడో ఒకసారి వేస్తాము. అవి మళ్ళీ చిన్నగా అయిపోతాయి. మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ ఎవరికైనా ఇయనికి కూడా ఉండదు. ఎందుకంటే పాపనే అందరికంటే చిన్న అన్నట్టు. అందుకని చెప్పి ఉన్న ఫ్రాక్స్ ఏం చేసుకుంటాం చెప్పండి. మాకు ఇంకా ఇంట్లో ఫైనాన్షియల్గా మేము అంటే కొత్త బట్టలు తీసుకొని ప్రతి ఫెస్టివల్కి అట్లా లేదు మాకు. మాకు మంచిగా చేతిలో పైసలు ఉన్నప్పుడు మంచిగా తీసుకుంటాం కావచ్చు ప్రతి ఫెస్టివల్కి. ఇప్పుడు లేనప్పుడు ఉన్న దాంట్లోనే కదా అడ్జస్ట్ అవుతాము. ఎవరు కూడా కొత్త బట్టలు తీసుకోలే. ఆయన బర్త్డేకే షాపింగ్ చేసినాము. అప్పుడే పాపకు కూడా దసరాకి డ్రెస్ తీసుకున్నా. ఈసారి అయితే కొత్త బట్టలు తీసుకునే ఆలోచన లేదు అన్నట్టు మాకైతే. ఎందుకంటే ఇంకా నాకు హాస్పిటల్, అయ్యానికి హాస్పిటల్, అట్లా హాస్పిటల్ బిల్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం. అందుకని చెప్పి ఈసారి అయితే షాపింగ్ ఏం చేయలేదు. పాపకైతే ఇంకా డ్రెస్సులు డైలీ యూస్కి అయితే తీసుకున్నా కూడా యూజ్ ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్స్ తీసుకుంటే ఆమె అసలు ఎక్కువసేపు ఆ ఫ్రాక్ల పైన ఉండదు. ఒక 10 నిమిషాలేమో ఉంది అనుకుంటా అంతే. ఇక మంచిగా ఫొటోస్ దిగే దాకా కూడా ఉండలే, అంత చిరాకు వస్తుంది పాపకైతే. అందుకనే ఎక్కువ కాటన్ అలాంటివి వేయడానికే ప్రిఫర్ చేస్తా. ఇంకెప్పుడో ఒకసారి ఫెస్టివల్ కదా అందుకని చెప్పి ఫ్రాక్ అయితే వేసిన. ఒకటేసారి వేసిన ఫ్రెండ్స్ ఆ ఫ్రాక్ 3rd month బర్త్డేకి వేసిన. మళ్ళీ ఇప్పుడు దీవాళికి వేసిన. కొత్త ఫ్రాక్ కొనలేదా పాపకి అది ఇది అని అంటున్నారు. అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక
అంటే ఇంక తీసుకుంటూ ఉంటాం కదా, ఇంక చిన్నగా అయిపోతూ ఉంటాయి అవి బట్టలు. ఇక ఉన్న దాంట్లోనే చేసుకుంటాము. మళ్ళీ ప్రతిసారి ఫెస్టివల్కి కొత్త బట్టలు అంటే ఎట్లుంటుంది చెప్పండి. ఈడనైతే దీపాలు అయితే పెట్టేస్తున్నా నేనైతే. ఇక అర్థం చేసుకునేటోళ్ళు చేసుకుంటారు, ఇక అర్థం చేసుకునే వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడనైతే ఇంకా వాటర్ దియాసే తీసుకున్నా అని చెప్పినా కదా, ఈసారి అయితే అన్ని వాటర్ దియాసే. నాకు ఎక్కువనైతే ముగ్గులు రావు ఫ్రెండ్స్, రంగోలీ పెట్టడం అయితే రాదు. ఇంకా మన శుద్ధతోనైతే ఇంకా ఇప్పుడిప్పుడే నేరుస్తున్నా. చాక్పీస్తోనైతే ఇంకా ఎక్కువ హాస్టల్ ఉంటుండే నేనైతే. నా కాలేజ్ అంటే ఇంటర్ నుండి మొత్తం కంటిన్యూస్గా హాస్టలే. ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మేము అంతా పెట్టేటోళ్ళం కాదు. ఇక మా మదరే అంతా చూసుకునేటోళ్ళు, పని అంతా కూడా మేమంతా చేసేటోళ్ళం కాదు. దానివల్ల నాకు ఎక్కువ ముగ్గులు అయితే రాదు. ఇంకా ఇక సొంత ఇల్లు వచ్చినాక ఇంకా మ్యారేజ్ అయిన అప్పటి నుంచి కొంచెం కొంచెం అయితే నేర్చుకుంటున్నా ముగ్గు అయితే. ఇంకా అట్లా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేస్తా కావచ్చు. ఇక రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచిగా వస్తాయి కదా. నేనైతే దీపాలు కూడా పెట్టేసిన. ఎట్లుంది మా డెకరేషన్ అవన్నీ కూడా కామెంట్ చేయండి. ఈడనైతే ఇంక మా ఇంటి ముందైతే కాల్చాలి కదా, క్రాకర్ అయితే ఒకటి కాల్చేస్తున్నాము. అయితే పాపనైతే ఎక్కువ కిందనైతే ఇంక మా అన్నను మా హస్బెండ్ ఇద్దరే బాంబులు అయితే వేల్చిరు అన్నట్టు. ఇక పాప మస్తు ఏడుస్తుండే, ఇక నేను నిద్రకి ఏడుస్తుండే అన్నట్టు. అప్పటికి ఇంక 8:30 అట్లా అయింది. ఆమె కొంచెం తినిపించి స్నానం పోసినా కదా, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇక కొంచెం సేపు మంచిగా ఉంది బాంబులు వేల్చేదాకా బాగానే చూస్తుంది. కానీ ఇంకా పొగ అదంతా మంచిది కాదు కదా వాళ్ళకి. ఇక కొంచెం సేపు అంటే ఏం కాదు, మరి ఓవర్ టైం అయితే అదే పొగ పీల్చుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మంచిది కాదని చెప్పేసి ఇంట్లోనైతే తీసుకొచ్చేసిన. మా ఆయనైతే లాస్ట్ ఇయర్ ఫుల్ భయపడిండు ఫ్రెండ్స్. అసలు ఒక్క కాకర పుల్ల కూడా అసలు కాలవలే. ఈ ఇయర్ అయితే మంచిగానే కాల్చిండు. ఇక ఫస్ట్ కొంచెం భయపడ్డాడు, కాకపోతే ఇంకా తర్వాత బాగానే కాల్చిండు. ఎందుకంటే ఇంకా కొంచెం పెరుగుతుండే కదా వానికి కూడా. అంటే ఇక చిన్న విషయాలకే ఫస్ట్ భయపడతాడు, దాని తర్వాత ఇక ఊకే చెప్తా ఉంటే ఏం కాదు అని చెప్తా ఉంటే తర్వాత ఇక మంచిగా ఇది చేసి ఆడతాడు అన్నట్టు. ఈసారి అయితే కొంచెం బాగానే ఆడిండు. లాస్ట్ ఇయర్ అయితే అసలు భయపడిండు, ఆ సౌండ్లకే భయపడిండు అన్నట్టు. ఈ ఇయర్ కొంచెం బాగానే కాల్చిండు. బాంబులు ఊతున్నాయి అది ఇది అని అంటున్నాడు. దీపాలు అయితే ఇంకా పెట్టాలని ఉండే, కాకపోతే ఇంకా ఎక్కువ పెడితే కూడా ఇంకా పిల్లలు ఊకే పడేస్తూ ఉంటారు కదా అటు ఇటు తిరుక్కుంటా, అందుకని చెప్పి అయితే పెట్టలే అన్నట్టు. ఈడనైతే కిందికి వచ్చేసి ఇక కొంచెం సేపు ఉందాము అని చెప్పేసి నేనైతే ఇంకా లాస్ట్కి వెలిచిన. ఇక పాపను పట్టుకొని అయితే ఏం వెలవనికి కాలే. నాకైతే ఈ చిచ్చురు బుడ్డులు కాకపోతులు భూచక్రాలు అవే కదా మనం వెలుస్తాం, పెద్ద పెద్ద బాంబులు కాకుండా. ఇంకా ఇవైతే కిందనైతే వేల్చేస్తున్నాము. ఈడనైతే మీ అందరు కూడా దీపావళి ఫెస్టివల్ ఎట్లా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈసారి అయితే కొంచెము ఇంట్లోనైతే హెల్త్ బాగాలేక అట్లానే ఉన్నాము. ఇంకా మా ఆయనకైతే కోల్డ్ కఫ్, స్కూల్కి వెళ్తే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అసలు. ఇక అందుకనే అసలు ఏం చేయనో ఏం అర్థమవుతలేదు. వన్ కోల్డ్ కఫ్ ఇట్లా పర్మనెంట్గా తక్కువనైతే అసలు కావట్లే. దానివల్లనే మన అసలు ఫుల్ అంటే బాధ అనిపిస్తుంది, ఒకసారి స్ట్రెస్ కూడా అవుతుంది. అసలు ఎందుకు వానికి ఊకే ఎట్లా అవుతుంది అని చెప్పేసి. పాప బాగానే ఉంటుంది, బాగా అంటే పాప స్ట్రాంగ్గానే ఉంది. కానీ మా అయ్యనే మస్తు వీక్ అయిపోతున్నాడు. అసలు ఎందుకో ఏం అర్థమవుతలే. మళ్ళీ మంచిగా తింటాడు, ఫ్రూట్స్ గిన అన్నీ బాగానే తింటాడు. కానీ ఎందుకో ఎంత వీక్నెస్ అయిపోతున్నాడు వాడు ఈ మధ్యలో. అసలు ఏం చేయాలో ఏందో కూడా అర్థమవుతలేదు మాకైతే. మళ్ళీ నాకు ఇటు హెల్త్ బాగాలేదు. ఇక దానివల్ల కొంచెం అదే డిసప్పాయింట్ అట్లున్నాం అన్నట్టు. ఇక మంచిగా అంటే ఫెస్టివల్ కదా మంచిగా అది ఇదని లేదు. ఇక నా ఫేస్ చూస్తే కూడా అర్థమైతే చాలామందికి డల్గా కనిపిస్తుంది. ఇదైతే మా ఇల్లు అన్నట్టు. హోమ్ టూర్ అయితే త్వరలోనే చేస్తా ఫ్రెండ్స్. ఇక కొంచెం కర్టన్లు, కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకోవాలి ఇంటికైతే. ఇంకా చాలా పని ఉంది, ఇల్లుదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి. కాకపోతే ఇంకా పాపని వేసుకొని అంత కాదు కదా పనులు అయితే ఇప్పుడు చేయడము. ఇక నిదానంగా ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకుందాము అని చెప్పేసి వీలున్నప్పుడు మళ్ళీ ఒప్పుకున్నప్పుడు అయితే చేసుకుందామని చెప్పేసి ఇక వదిలేస్తున్నా కొన్ని పనులు అయితే. ఎందుకంటే ఇంక అన్నీ ఒకటేసారి కావాలంటే కావు కదా. చాలామంది అయితే ముందు వీడియోకి హెల్త్ బాగాలేదు అని చెప్పిన వీడియోకి అయితే మంచి మంచి కామెంట్స్ పెట్టినారు. అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇట్లా మంచిగా టేక్ కేర్ అక్క మంచి మంచి పెద్ద పెద్ద కామెంట్స్ అయితే పెట్టినారు. నేను అన్ని కామెంట్స్ అయితే చూసిన వీడియో కింద అయితే. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదే పని మనిషిని అట్లా పెట్టుకోండి కొన్ని రోజులు, మీ హెల్త్ మంచిగా అయ్యేవారికి అని చెప్పేసి చాలామంది కూడా సజెస్ట్ చేసిండ్రు. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, మా హస్బెండ్ కూడా అడిగిన అన్నట్టు. ఇట్లా బోళ్ళ ఆమెకైనా ఎవరినైనా పెట్టుకుందాము కొన్ని డేస్ అని చెప్పేసి అయితే అడిగిన. ఆయన కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించి ఎవరినో ఒకరిని అయితే కొన్ని రోజులు అయితే పెట్టుకోవాలి.
ఇక పాపనైతే పడుకుంది. నేను ఇంక పైకి వచ్చేసిన. ఇక మా ఆయన అయితే కొంచెం సేపు కిందనే ఇక బాంబులన్నీ కింద పేల్చినారు అన్నట్టు వాళ్ళ డాడీని వాడిద్దరు. వీళ్ళనైతే ఇక నేను అసలు ఒక్కటి కూడా వెలవలే అని చెప్పేసి ఇక పాపనైతే పడుకుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ వెలుస్తున్నా అన్నట్టు. ఒక రెండేమో మన చిచ్చుబుడ్డులను ఒకటి భూచక్రం అట్లా వెలిచేసి ఇక మనకి ఎట్లా దీవాలి అంటేనే కొంచెం బాంబులు పేలవాలి, దీపాలు పెట్టుకోవాలి అట్లా అని అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి ఇంకా ఒకటి రెండైనా వెలుస్తామని చెప్పేసి వెలుస్తున్నా అన్నట్టు. ఈ కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, దానికోసం కూడా కొన్ని బాంబులు అయితే ఉంచినాము. కార్తీక మాసం కూడా కార్తీక పౌర్ణమి రోజు కూడా వెళ్దామని చెప్పేసి ఒకటే రోజు వేల్చి నుండి ఇంకా నెక్స్ట్ డే కూడా ఏం వెలవలే అన్నట్టు. అంత పిల్లల్ని వేసుకుని అంత చేయాలంటే కూడా ఇట్లా అంటే ఇంకా అంత రెడీ చేసిన టైంలలో కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాము. కరెక్ట్ అదే టైంకి ఏడవడము చేయడము అట్లా చేసేసరికి పిల్లలు ఇక కొంచెం అందుకని ఎందుకులే అని చెప్పి అనిపిస్తుంది అన్నట్టు. ఏదైనా పేలవడం అని చేయడమైనా ఇక మా అయ్యాన్ని కొంచెం ఎంజాయ్ చేస్తాడని ఇంకా వాని కోసం అని చెప్పి అన్నీ తెలుస్తూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వానికి. ఇప్పుడు ఈ ఏజ్లోనే అన్నీ తెలుస్తాయి కదా వాళ్ళకి. ఇంకా కొంచెం కొంచెం భయం లేకుండా అన్నీ నేర్పియాలంటే ఇంక ఇప్పుడే కదా. అందుకని చెప్పి ఇక్కడనైతే వానితోనే ఇక నేను కూడా కాల్చుతున్నా. ఒక 2-3 అయితే కాల్చేసి కిందికి వెళ్ళిపోయి ఇక తినేసి అయితే పడుకున్నాం అందరం. ఇక అప్పటికే ఒక్కొక్కరు అయితే ఎంత నైట్ 12-1 వరకు ఇంక పిలుస్తూనే ఉన్నారు. అసలు అప్పటి వరకు ఎట్లా పిలుస్తారో ఏందో. ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి.